అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇటీవల జరిగిన ప్రత్యక్ష చర్చ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ చర్చ సమయంలో బైడెన్ పలుమార్లు తడబాటుకు గురయ్యారు. ఎన్నికలకు మరో 4 నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో ఈ చర్చ స్వపక్షం డెమోక్రాటిక్ పార్టీలోని ఆందోళనలకు దారితీసింది. ఆయన్ను పోటీ నుంచి తప్పించాలనే వాదన కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ క్రమంలో తాను తడబాటుకు గురైనట్లు స్వయంగా అంగీకరించిన బైడెన్ అందుకు గల కారణాన్ని వెల్లడించారు. తన సిబ్బంది ఎంత వారించినా చర్చకు ముందు తాను పలు విదేశీ పర్యటనలకు వెళ్లానని బైడెన్ తెలిపారు. దానివల్ల వచ్చిన అలసట కారణంగానే వేదికపై దాదాపు నిద్రపోయినంత పనైందని పేర్కొన్నారు. అందుకే సంవాదంతో సరిగా వాదించలేకపోయినట్లు బైడెన్ వెల్లడించారు. తాను మరింత చురుగ్గా వ్యవహరించాల్సిందని, అందుకు తనను క్షమించాలని పార్టీ మద్దతుదారులను కోరారు. దీన్ని సాకుగా భావించొద్దని, కేవలం వివరణగా మాత్రమే తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వర్జీనియాలో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్తో సంవాదంలో బైడెన్ అంతగా రాణించలేకపోయారని శ్వేత సౌధం సైతం అంగీకరించింది. అంతమాత్రాన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేరని మాత్రం అనుకోవద్దని స్పష్టం చేసింది. దేశాన్ని మరో 4 ఏళ్లు ముందుకు నడిపించే సామర్థ్యం బైడెన్కు ఉందని వెల్లడించింది. చర్చ సమయానికి అధ్యక్షుడు జలుబుతో ఇబ్బంది పడుతున్నారని, గొంతులో కూడా సమస్య ఉందని అధికార ప్రతినిధి కరీన్ జీన్ పియర్ వివరించారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు పలు సందర్భాలలో అంగీకరించారని గుర్తు చేశారు. గత 3.5 ఏళ్లుగా బైడెన్ అన్ని పనులు, బాధ్యతలను సక్రమంగానే నిర్వర్తించారని తెలిపారు. దానికి చరిత్రే సాక్ష్యమని పేర్కొన్నారు. అమెరికా ప్రజలకు సేవలందించడంలో ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదని చెప్పారు. తప్పేదో ఒప్పేదో నిర్ణయించే సామర్థ్యం బైడెన్కు ఉందన్నారు. నిజాన్ని ఎలా చెప్పాలో ఆయనకు తెలుసని, జీవితాంతం అనేక సవాళ్లు ఎదుర్కొన్న బైడెన్కు పడిన తర్వాత ఎలా లేవాలో కూడా తెలుసునని వ్యాఖ్యానించారు. సంవాదంలో ఎలా వాదించామనేది ప్రధానం కాదని, అధ్యక్షుడిగా ఎలా పనిచేస్తామనేదే కీలకమని వైట్ హౌస్ అధికారులు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు 2020 అధ్యక్ష ఎన్నికల తర్వాత వీరిద్దరి మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చలో ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. ఒకానొక దశలో సంయమనం కోల్పోయిన నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగారు. మాజీ అధ్యక్షుడు దూకుడు ప్రదర్శించగా బైడెన్ కొన్ని చోట్ల తడబడ్డట్లు కనిపించారు. బైడెన్ను ట్రంప్ ఫెయిల్యూర్గా అభివర్ణించారు. దీనికి ప్రతిగా ట్రంప్ను బైడెన్ దోషి అంటూ ఆరోపణలు గుప్పించారు. చర్చలో ట్రంప్ పైచేయి సాధించినట్లు CNN పోల్లో మెజార్టీ వీక్షకులు అభిప్రాయపడ్డారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సైతం బైడెన్ చర్చను నెమ్మదిగా ప్రారంభించినట్లు తెలిపారు. కానీ చివరకు హుందాగా, ధీటుగా ముగించారని పేర్కొన్నారు. మొత్తం చర్చలో ట్రంప్ 23 నిమిషాల 6 సెకండ్లు మాట్లాడగా బైడెన్ 18 నిమిషాల 26 సెకండ్లు తీసుకున్నారు.